చూస్తున్నారు S8 న్యూస్. నమస్కారం, S8 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్. ఆర్టీసీ బస్సుల కొరతను అధిగమించేందుకు కొత్త ప్రణాళిక సిద్ధం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం. మరోసారి చెవిరెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరణ. నేపాల్లో రాజకీయ అస్థిరతతో అల్లర్లు. జైళ్ల నుంచి 7,000 మంది ఖైదీలు పరార్. యూరియా అడిగిన రైతును అరెస్టు చేయబోయిన పోలీసులు. తోటి రైతుకు మద్దతుగా పోలీసులపై తిరగబడ్డ రైతులు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల కొరతను అధిగమించడానికి, అలాగే మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక స్థిరత్వం కల్పించడానికి ఒక వినూత్న ప్రణాళికను సిద్ధం చేసింది. కొత్త ప్రణాళిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాల ద్వారా బస్సులు కొనుగోలు చేయించి వాటిని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి అద్దెకివ్వనుంది. ఈ బస్సులను ఆర్టీసీ తమ సర్వీసుల్లో ఉపయోగించుకుంటుంది. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం ప్రతి బస్సు కొనుగోలుకు 30 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుంది. స్వయం సహాయక సంఘాలు 6 లక్షలు జోడించి బస్సును కొనుగోలు చేయొచ్చు. ఈ విధంగా కొనుగోలు చేసిన బస్సులను ఆర్టీసీకి అద్దెకివ్వడం ద్వారా మహిళా సంఘాలకు నెలవారీ స్థిర ఆదాయం లభిస్తుంది. ఈ ప్రణాళిక వల్ల 2 ప్రధాన ప్రయోజనాలున్నాయి. మొదటిది, మహాలక్ష్మి పథకం వల్ల బస్సులో పెరిగిన రద్దీకి ఇది ఒక పరిష్కారంగా నిలుస్తుంది. ఆర్టీసీకి అదనపు బస్సులు అందుబాటులోకి వస్తాయి. రెండవది, స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక భరోసా లభిస్తుంది. తద్వారా వారు మరింత ఆర్థికంగా స్వతంత్రులుగా మారగలరు. ఈ పథకం మహిళా సాధికారతకు, అలాగే రాష్ట్ర రవాణా వ్యవస్థ మెరుగుదలకు దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు నిన్న తిరస్కరించింది. ఈ కేసులో చెవిరెడ్డి పాత్ర కీలకమైందని, బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించడంతో కోర్టు ఆ వాదనలను పరిగణలోకి తీసుకుంది. గత వారం ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం నిన్న సాయంత్రం తుది తీర్పును వెలువరించింది. ప్రాసిక్యూషన్ వాదనలను పరిశీలించిన న్యాయాధికారి భాస్కర్ రావు ఈ దశలో బెయిల్ మంజూరు చేయడం దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ న్యాయవాది జేడీ రాజేందర్ ప్రసాద్ కోర్టులో వాదనలు వినిపిస్తూ ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లకు పంచడానికి మద్యం ముడుపుల సొమ్మును కొందరు వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులకు ఆయన చేరవేశారని ఆరోపించారు. ఇటీవల సిట్ అధికారులు చెవిరెడ్డికి చెందిన సంస్థలపై తనిఖీలు చేసి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారని కోర్టుకు తెలిపారు. కేసు విచారణ దశలో ఉండడంతో బెయిల్ మంజూరు చేయొద్దని ఆయన వాదించారు. ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న కోర్టు చెవిరెడ్డి బెయిల్ పిటిషన్ మరోసారి తిరస్కరించింది. ఇంతకు ముందు కూడా ఆయన బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాణ్యమైన భోజనం అందించడంలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులకు వడ్డించిన అల్పాహారంలో పురుగులు రావడంతో తీవ్ర కలకలం రేగింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థులకు అల్పాహారం కింద పులిహార వడ్డించారు. అయితే అన్నం ప్లేట్లలో పురుగులు కనిపించడంతో విద్యార్థులు షాకు గురయ్యారు. ఆ భోజనాన్ని తినేందుకు నిరాకరించి తరగతి గదులకు వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది వెంటనే ప్రత్యామ్నాయంగా ఉప్మా తయారు చేయించారు. అయితే విద్యార్థులను మరోసారి షాకు గురిచేస్తూ ఆ ఉప్మాలోనూ పురుగులు కనిపించాయి. దీంతో విద్యార్థులను సహనం నశించింది. వరుసగా 2 సార్లు వండిన ఆహారంలో పురుగులు రావడంతో ఆగ్రహంతో భోజనం ప్లేట్లతో సహా పాఠశాల ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. తమకు నాణ్యమైన భోజనం అందించాలని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యార్థుల ఆందోళన సమాచారం అందుకున్న ఉట్నూరు సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ఇతర విద్యాశాఖ అధికారులు పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంటగదిని, సరుకులు నిల్వ ఉంచిన గదిని పరిశీలించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారు. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేపాల్లోని రాజకీయ అస్థిరత, జెన్ జెడ్ ఆందోళన కారణంగా
దేశవ్యాప్తంగా చెలరేగిన అల్లర్లలో 7,000 మంది ఖైదీలు జైళ్ల నుంచి పారిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన దేశంలో తీవ్ర భద్రతా సమస్యలు సృష్టించింది. పోఖరా జైలు నుంచి 900 మంది, నవల్పరాసి జైలు నుంచి 500 మంది ఖైదీలు తప్పించుకున్నట్లు సమాచారం. అత్యంత ఘోరమైన ఘటన బాంకే జైలు వద్ద జరిగింది. అక్కడ జరిగిన కాల్పుల్లో 5 జువైనల్ ఖైదీలు మరియు 3 పోలీసులు మృతి చెందారు. ఇది దేశ భద్రతా వ్యవస్థకు ఒక సవాల్గా మారింది. పారిపోయిన ఖైదీలలో కొందరు భారత సరిహద్దుల వైపు వెళుతున్నారనే అనుమానంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో భారత సరిహద్దు దగ్గర 10 మంది ఖైదీలను పట్టుకున్నారు. ఈ గందరగోళాన్ని అదుపులోకి తెచ్చేందుకు నేపాల్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. మిగిలిన జైళ్లను రక్షించడానికి నేపాల్ ఆర్మీని రంగంలోకి దించి పారిపోయిన ఖైదీల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ప్రస్తుతం నేపాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా ఇర్కోడ్ గ్రామంలో యూరియా కొరతపై ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. యూరియా కావాలని అడిగిన ఒక రైతును అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా తోటి రైతులు పోలీసులపై తిరగబడడంతో ఉద్రిక్తత నెలకొంది. జిల్లాలోని ఇర్కోడ్ గ్రామంలో రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీసిన ఒక రైతును పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఇది గమనించిన మిగతా రైతులు తమ తోటి రైతుకు మద్దతుగా ముందుకొచ్చారు. వారు పోలీసులను చుట్టుముట్టి అరెస్ట్ను అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనతో యూరియా కొరతపై రైతులు ఎంత ఆందోళన చెందుతున్నారో స్పష్టమవుతోంది. సరైన సమయంలో ఎరువులు అందకపోతే పంట దిగుబడి తగ్గి భారీ నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఆందోళనలు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కలకలం సృష్టించింది. 2 రోజుల నుంచి వాంతులు విరేచనాలతో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ ఘటనలో నాగమణి అనే మహిళ మృతి చెందగా మరో 22 మంది ఆసుపత్రి పాలయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రికి 16 మందిని తరలించగా మరో 6 సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. ఈ అస్వస్థత కలుషితమైన మంచినీరే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాధితులు గత 2 రోజుల నుంచి వాంతులు విరేచనాలతో బాధపడుతున్నామని చెప్తున్నారు. ఈ ఘటనతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఈ సమస్యపై అధికారులు తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నీటి నమూనాలను పరీక్షించి కాలుష్యానికి గల కారణాలను తెలుసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని వీరు భావిస్తారని అడుగుతున్నారు. యువత విలువైన జీవితాన్ని పాడు చేసుకోవద్దని, గంజాయికి బానిసై భవిష్యత్తును అంధకారంలోకి పోనీయొద్దని కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కాజీపేట ఏసీపీ పరిధిలోని కమలాపూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గంజాయికి బానిసైన యువకుల కుటుంబాలు విషాదాలు అలుముకుంటున్నాయని, దయచేసి యువత గంజాయి జోలికి వెళ్లొద్దని సూచించారు. అనుమానిత వ్యక్తుల అనవసరం మెసేజ్లను టచ్ చేయొద్దని, సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, ఇటీవల ప్రమాదాలు ఎక్కువగా మద్యం మత్తులో వాహనాలు నడపడంతోనే జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ హరికృష్ణ, ఎంఆర్ఓ సురేష్ బాబు, ఎస్ఐలు వీరభద్రం, మధు పాల్గొన్నారు. ఈరోజు సంయుక్తంగా ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈ ప్రజల్లో అందరూ వస్తారు, ప్రజలు వస్తారు, ప్రజాప్రతినిధులు వస్తారు, విలేకర మిత్రులు వస్తారు, అన్ని రంగాలకు సంబంధించిన వ్యక్తులు వస్తారు. అందరికీ నా యొక్క విజ్ఞప్తి, మన మండల ప్రజల్ని కొన్ని మహమ్మారుల నుండి మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యంగా గంజాయి సేవనం, తర్వాత మత్తు ఇంజెక్షన్లు తీసుకోవడం. ఈ మధ్యకాలంలో మత్తు ఇంజెక్షన్లను మెడికల్ షాపులలో కొనుక్కొని ఇంజెక్షన్ల రూపకంగా తీసుకుంటూ ఒక నిషాను మత్తును కొంతమంది యువత అనుభవిస్తున్నారు. అదే రీతిన వేరే చోట్లకెళ్ళి గంజాయిని గ్రాములలో తెప్పించుకొని వాటిని ఎక్కడో రహస్య ప్రదేశాల్లో కూర్చొని 2-3 కలిసి ఆ యొక్క గంజాయిని సేవిస్తున్నారు. పిల్లలు, మీరందరూ నాకు తమ్ముళ్ళు, మీ అందరికీ విజ్ఞప్తి, గంజాయి మొదట్లో మంచిగా అనిపిస్తుంది, మత్తు అనిపిస్తుంది, 1-2 సార్లు తాగిన తర్వాత అది కావాలనిపిస్తుంది, అది లేకపోతే నిద్ర పట్టదు అనిపిస్తుంది. మొత్తం మన బాడీలో ఉన్న సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మొత్తం కంప్లీట్గా దాసోహం అయిపోతుంది. మీ యవ్వనం, మీ యొక్క యూత్ఫుల్ డేసు, మీ యొక్క బ్రైట్ టైం మొత్తం ఒక గంజాయి సేవనం అనే దాంట్లో పడిపోయి పూర్తిగా మీ యొక్క జీవితం నాశనం అయిపోతుంది. మీ జీవితమే కాకుండా, మీ ఆరోగ్యమే కాకుండా, మీ కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే మీరు మత్తులో ఉంటారు, మీ మత్తులో ఉన్న మిమ్మల్ని చూస్తూ మీ అమ్మ నాన్న సైలెంట్గా ఏడుస్తుంటారు, మీ అక్కా చెల్లెలు చెప్పుకోలేకపోతుంటారు. ఒకవేళ మీరు పెళ్లి చేసుకుంటే మీ భార్యా పిల్లలు బజార్న పడతారు. దయచేసి ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్, తమ్ముళ్ళైనా మిమ్మల్ని అందరూ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా, ప్లీజ్ ఆ గంజాయి అనే దానికి దూరం ఉండండి. ఆ గంజాయి ఎవడన్నా సప్లై చేస్తే కాస్త ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు ఏ నంబర్ ఫోన్ చేసినా మంచిదే, మేము పట్టుకుంటాం. కాస్త ఒకటి దీంట్లో పట్టుదలతో ఉండండి, కొంచెం ధైర్యంగా ఉండండి, కొంచెం మనోధైర్యాన్ని ఉంచండి, కొంచెం ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఈ ఒక్క విషయంలో మాత్రం 100% బలంగా ఉండాలని, మానసికంగా బలంగా ఉండాలని కోరుకుంటున్నాను. అదే రీతిన మండలంలోని ప్రజలందరి విజ్ఞప్తి, మీ దృష్టికి తాగినట్టుగా అనిపించినా, మీ దృష్టికి అనుమానాస్పద స్థితిలో ఎవరైనా ఈ యొక్క గంజాయిని స్మగ్లింగ్ చేస్తారని చెప్పి తెలిసినా, ఎవరన్నా మెడికల్ షాపులలో ఈ యొక్క మత్తు ఇంజెక్షన్లు ఎటువంటి రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ యొక్క ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇస్తున్నట్టు తెలిసినా
వారి యొక్క లైసెన్స్ కూడా రద్దు చేయడం కోసం మేము సిఫార్సు చేస్తాం. ఈ విషయంలో మాటిస్తున్నాం. దయచేసి ఈ విషయంలో ప్రజలందరూ గమనించండి. ఎందుకంటే మీరు చూస్తే కొంత సోషల్ మీడియా చూసినా, పేపర్ చూసినా గంజాయి ఎక్కువైపోతే పంజాబ్లో చాలామంది యువతీ యువకులు అక్కరకు రాకుండా అయిపోయి క్రైమ్ విపరీతంగా పెరిగింది. ప్లీజ్ ఈ విషయంలో నాకెందుకులే అనుకోకండి. మీకు తెలిసిన ఏ వ్యక్తి దగ్గర ఇటువంటి సమస్య మీ దృష్టికి వచ్చినా కూడా దయచేసి రెస్పాండ్ అయ్యి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుకుంటున్నాను. ఇదే కాకుండా ఇంకొకటి కూడా ఇప్పుడు ఊర్లలో పాకింది. సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి, బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరో ఫోన్ చేసేసి మీకు ఏదో రకమైన లాభం చేస్తామని చెప్పేసి, ఏదో కట్టుకథలు చెప్పేసి ఫోన్లలోనే మొత్తం మీకు లాభాలనేది విపరీతంగా చూపిస్తూ మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామని, పార్ట్ టైం జాబ్లు ఇప్పిస్తామని చెప్పేసి, లేకపోతే మీ మీద కేసులైనాయని చెప్పేసి, మీ పిల్లలు ఎక్కడో చిక్కుకున్నారని చెప్పేసి, మీ యొక్క ఇన్సూరెన్స్ ల్యాప్స్ అయిందని చెప్పేసి, మీ బ్యాంకు ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి, మేము ఫలానా బ్యాంకు నుండి మాట్లాడదాం, మీ ఓటీపీ నెంబర్ చెప్పండి అని చెప్పేసి ఏదో ఒక అక్షరాలు పంపించి దాన్ని నొక్కుమని చెప్పేసి, వాట్సాప్లో రకరకాల పెట్టుబడులని చెప్పేసి, బాగా పైసలు వస్తాయని చెప్పేసి, ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి, షేర్లు అని చెప్పేసి, రకరకాల గుర్తు తెలియని వ్యక్తులు, గుర్తు తెలియని మెసేజ్లు, గుర్తు తెలియని ఆడియో కాల్లు, వీడియో కాల్ చేస్తూ మిమ్మల్ని మోసం చేసే పని చేస్తున్నారు. గుర్తుంచుకోండి, గుర్తు తెలియని ఫోన్ నంబరు, గుర్తు తెలియని వ్యక్తి మీకు సాయం చేస్తాము, మీకు లాభం చేస్తామన్న ప్రతి మాట కూడా బోగసే. మీ మొత్తం పైసలు పోతాయి, మీరు మొత్తం వీధిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి అటువంటి ఫోన్ కాల్స్ ఏమొచ్చినా కట్ చేయండి. మిమ్మల్ని లక్షలలో కోట్లలో మీకు ఆశలు చూపించినట్టు ఖచ్చితంగా మోసం అనే విషయం నమ్మండి. అది 100% సైబర్ మోసమే. ఎక్కడ కూడా ఫోన్లలో మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తాను, మీకు ఇదైతుంది అదైతా అని చెప్పి వృద్ధులకు బెదిరిస్తారు. మీ బిడ్డలు దొరికిండ్రు, మీ కొడుకులు దొరికిండ్రు, మేము పోలీసు, మీ పేరిట ఆధార్ కార్డు దొరికింది, మీది దొరికింది. ఏమొద్దు, మీకు ఇక్కడ పోలీస్ స్టేషన్ అన్నది, మీకు ఉచితంగా 100 నంబర్ కొడితే రెస్పాండ్ చేయడానికి పోలీసులు ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పరాయి వ్యక్తుల ఫోన్లు, పరాయి వ్యక్తుల మెసేజ్లు, పరాయి వ్యక్తుల యొక్క పలకరింపులకు మాత్రం నమ్మి మోసపోకండి. ఇంకొకటి, ఈ మధ్యన మీ యొక్క ఫోన్లు కొందరికి పోతాయి, మీ దోస్తుల ఫోన్లు పోతాయి. పోగానే వాళ్ళ ఫోన్లలో వాట్సాప్ మీ ఫోను వాని చేతిలో పోతుంది. ఆ ఫోన్లో పోయిన తర్వాత అలా వాట్సాప్లో మీకు మెసేజ్లు వస్తాయి. ఏమని? మీ దోస్తు పంపినట్టే మీ దోస్తు ఫోన్ వస్తుంది, మీ దోస్తు ఫోటో వస్తుంది. నాకు అర్జెంటుగా పడ్డా, ఇక్కడ యాక్సిడెంట్ అయింది, నాకు అర్జెంటుగా 10,000 పంపు, 5,000 పంపు, 20,000 రూపాయలు పంపంటారు. అవన్నీ వాళ్ళ ఫోన్ హ్యాక్ అయింది. కాబట్టి మీరు వాళ్ళ ఫోన్కి చేస్తే పోదు, వాళ్ళ దోస్తులకో, వాళ్ళ భార్యకో, కొడుకో, తమ్ముడికో ఫోన్ కన్ఫర్మ్ చేసుకోండి. మీ కాలేజీలలో పిల్లల మీద, మీ పిల్లలు హాస్టల్లో ఉంటారు, మీ పిల్లలు కాలేజీలో చదువుకుంటారు, మీ పిల్లలు ఎక్కడ ఉద్యోగం చేస్తుంటారు, వాళ్ళు పట్టుబట్టరని, వాళ్ళ మీద కేసు అయిందని, వాళ్ళకి యాక్సిడెంట్